మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఫామ్ హౌస్లో వండుకుంటా మల్లతేపకు వచ్చేది మా బీఆర్ఎస్ సర్కారే అని పగటి కలలుగా అంటుండట. ఓ దిక్కు రాష్ట్రంలో ఆగమాగం చందన ఉన్న ప్రజలకు దూరంగా ఉంటుండు. ఫామ్ హౌస్లకెళ్ళి ఎల్లుతలేడు, జనంను పట్టించుకుంటలేడని కొందరు అంటుంటే మళ్ళా అధికారంలోకి వస్తాడని పగటి కలలుగా అంటుండని ఎవరన్నారే బాలన్న అంటారా? ఈయనుండ్రి మీరే. అయ్యా అద్దంకి దయాకర్ రావు సారు ఎట్లా చెప్పుర్రి. మళ్ళీ 4 నెలల తర్వాత కేసీఆర్ గా స్పందిస్తూ పగటి కలల రూపాన్ని చెప్తున్నాడు. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అని. ఇన్నరా ఏమంటున్నాడు? ఇన్ని దినాలు పబ్లిక్ అవస్థలు పడుతున్నా పట్టించుకొని కేసీఆర్ సారు ఇప్పుడు మళ్ళీ కొత్త ఏషం కట్టుకొని పబ్లిక్లకు రావాలని చూస్తుండని అనుకొచ్చిండు. అయ్యా అద్దంకి సారు, మీరు అంటున్నది వాజివే కావచ్చు, అయినా మీ షెయి పార్టీ లీడర్లు కూడా అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరికి వస్తున్నది. ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు అమలు చేసింది లేదు, పబ్లిక్ను ఆదుకున్నది లేదు. ఎల్లే గొంగడి ఏడున్నదంటే ఏసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు మీ మలి సర్కారు పనితనం నడుస్తున్నది. మార్పు 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 అన్నారు. ఏం మార్పు వచ్చింది సారు? ప్రజలకు ఎన్నికల ముంగడ మీ కాంగ్రెస్ లీడర్లు ఇచ్చిన హామీలు నెరవేర్చలేనంత మార్పు వచ్చింది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.